पुलिस यौम शुहदा के मौके पर अल्फोर्स स्कूल के तलबा ने भैंसा सब डिवीजनल पुलिस स्टेशन में ओपन हाउस में भरपूर हिस्सा लिया। टाउन इंस्पेक्टर गोपीनाथ ने तलबा को एफआईआर दर्ज करने केस की तहकीकात और सीसीटीवी निगरानी के निज़ाम के बारे में तफसील से बताया। उन्होंने साइबर क्राइम्स से खबरदार करते हुए तलबा को मुनशियात और बुरी आदत से दूर रहने और मेहनत से रोशन मुस्तकबिल बनाने की तलकीन की। इस मौके पर तलबा को टीम के काम और ख़वातीन की हिफाजत के किरदार से भी आगाह किया गया। प्रोग्राम में टाउन एसआई दयाल सिंह, पुलिस अमला, तलबा और अल्फोर्स स्कूल के असातिज़ा भी मौजूद थे और सब ने पुलिस के निज़ाम को जानने में दिलचस्पी जाहिर की। ఎక్కడ ఏం జరిగినా కానీ మామూలుగా అయితే ఏర్పాటు ఎగ్జిడెంట్ కానీ ఏదైనా అయినా కానీ ఏదైనా ఇష్యూ కానీ పిల్లలు చూసినా ఈ మొత్తం కమాండ్ కంట్రోల్ అని అక్కడ హైదరాబాద్కి లింక్ ఉంటుంది. ఏమైనా జరిగినా ఇది వైర్లెస్ సెట్ కదా తెలుసా? ఇక్కడి నుంచి వెళ్ళి మాట్లాడితే అందరి ఆఫీసర్స్ కానీ ఒకేసారి 100 మెంబర్స్ కూడా హోమ్ గార్డ్ ఆఫీసర్స్ ఉంటారు, కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉంటారు, హెడ్ కానిస్టేబుల్, ఆ తర్వాత అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఆ తర్వాత ఇన్స్పెక్టర్స్ అంటే డిఎస్పీ, ఆ తర్వాత అడిషనల్ ఎస్పీ, డిఐజీ, ఐజీ, అడిషనల్ డీజీ అండ్ టీజీ. అంతవరకు అవసరం లేదు, కానీ మీకు అట్లీస్ట్ సిఐ, డిఎస్పీ ర్యాంక్ వరకు తెలుసుంటే సరిపోతుంది. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత సిఐ అండ్ డిఎస్పీ. ఈ 6 ర్యాంక్స్ గుర్తుపెట్టుకొని వచ్చి రిసెప్షన్ సెంటర్ ఉంది కదా. రిసెప్షన్ సెంటర్ అంటే ఏంటి? హోటల్కి పోతారు కదా మీరు, మరి అక్కడ కూడా రిసెప్షన్ సెంటర్ ఉంటుంది కదా. ఎవరైతే మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు ఇది రిసెప్షన్ సెంటర్. పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్కి సంబంధించి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటారు. సపోజ్ ఇప్పుడు దుర్గా బాగా